హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు ఈ వీడియోలో మనకి ఎప్పుడైనా జున్ను తినాలనిపించినప్పుడు జున్ను పాలు అనేవి అవైలబుల్గా ఉండవండి. అలాంటప్పుడు కామధేను జున్ను పౌడర్తో ఇన్స్టెంట్గా చాలా ఈజీగా జున్నును ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. కామధేను జున్ను పౌడర్ అనేది ఆన్లైన్లో అలాగే ఏదైనా స్వీట్ షాపుల్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి. ముందుగా ఒక బౌల్లోకి 1/2 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ పాలను తీసుకోవాలి. నార్మల్ పాలతో కూడా జున్నును ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే టేస్ట్ అనేది ఫుల్ క్రీమ్ పాలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక బౌల్లో నిండుగా బెల్లాన్ని ఇలా సన్నగా తురుముకోవాలి. బెల్లం అంటే ఇష్టం లేని వాళ్ళు షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే బెల్లం వేసుకుంటేనే జున్నుకి మంచి టేస్ట్ వస్తుందండి. ఒక బౌల్ నిండుగా సన్నగా తురుముకున్న బెల్లాన్ని ఇప్పుడు ఈ 1/2 లీటర్ పాలలోకి యాడ్ చేసుకోవాలి. పాల లోపల బెల్లాన్ని యాడ్ చేసుకున్నాక ఈ బెల్లం మొత్తం బాగా కరిగిపోయేలాగా ఇలా కలుపుకుంటూనే బెల్లాన్ని బాగా మెల్ట్ చేసుకోవాలి. బెల్లం అనేది పాల లోపల మొత్తం మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి కామధేను జున్ను పౌడరు ఒక ప్యాకెట్ని యాడ్ చేసుకుందాము. జున్ను పౌడర్ని యాడ్ చేసుకున్నాక ఇందులో ఎటువంటి లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. కంటిన్యూస్గా తిప్పుకుంటూనే జున్ను పౌడర్ అనేది మొత్తం బాగా పాలలో మిక్స్ అయిపోయేలాగా ఇలా కలుపుకోవాలి. ఎటువంటి లంప్స్ లేకుండా పాలను బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పాలని స్ట్రెయిన్ చేసుకుందాము. ఈ పాలను స్ట్రెయిన్ చేసుకునేటప్పుడు ఏ గిన్నెలో అయితే మనం జున్ను ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అదే గిన్నెలోకి పాలను స్ట్రెయిన్ చేసుకోవాలి. బెల్లాన్ని పాలలో వేసుకొని కరిగించుకున్నాం కదా, ఆ బెల్లం లోపల ఎటువంటి చెత్త పార్టికల్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల మొత్తం బయటికి వచ్చేస్తాయండి. పాలు స్ట్రెయిన్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. వేసుకున్నటువంటి ఇలాచీ పౌడరు అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ అనేది పాలలో మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పెద్ద సైజులో ఉన్న ఏదైనా ఒక గిన్నె తీసుకుని అందులోకి స్టాండ్ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. గిన్నెలోకి యాడ్ చేసుకున్నటువంటి వాటర్ అనేవి ఒకసారి బాయిల్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి జున్ను పాలను పోసుకున్నటువంటి గిన్నెను పెద్ద గిన్నెలోకి జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. జున్ను పాలను వేసుకున్న గిన్నెని సెట్ చేసుకున్నాక మూత పెట్టేసి మూత పైన ఒక బరువుగా ఉన్న వస్తువును పెట్టుకోవాలి. ఇప్పుడు మంటని లో మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకొని 25 నుంచి 30 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. 25 నుంచి 30 నిమిషాల వరకు స్టీమ్ చేసుకున్నాక ఫోక్ స్పూన్తో ఇలా జున్నులోకి గుచ్చి చూసినట్లయితే ఫోక్ స్పూన్ అనేది నీట్గా వచ్చినట్లయితే జున్ను రెడీ అయిపోయినట్టేనండి. రూమ్ టెంపరేచర్లో జున్ను మౌల్డ్ని ఒకసారి చల్లారనిచ్చాక ఒక ప్లేట్ పైన వేసుకొని చేత్తో మౌల్డ్ పైన ఇలా ఒకసారి ట్యాప్ చేసుకొని ఈ మౌల్డ్ని నెమ్మదిగా పైకి తీసేయాలి. 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక చల్లగా సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్ అండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.